హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ ఊరట, కమ్యూటేషన్ రికవరీ కాల వ్యవధిపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు విడుదల. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన సుదూర ప్రభావం చూపే ఒక చారిత్రాత్మక తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించింది. ఈ తీర్పు పదవీ విరమణ సమయంలో తమ పెన్షన్‌లో కొంత భాగాన్ని ఏకమొత్తంగా కమ్యూట్ చేసుకున్న ఉద్యోగులకు సంబంధించిన రికవరీ వ్యవధిని గణనీయంగా తగ్గిస్తూ వారికి ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చింది. తీర్పు సారాంశం మరియు నేపథ్యం. ఇప్పటివరకు ప్రభుత్వ ఉద్యోగులు తమ పెన్షన్‌ను కమ్యూట్ చేసుకున్నప్పుడు, ఆ కమ్యూట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం వారి నెలవారీ పెన్షన్ నుంచి 15 సంవత్సరాలు అనగా 180 నెలల పాటుగా రికవరీ చేసేది. ఈ 15 సంవత్సరాల వ్యవధి గతంలో అమల్లో ఉన్నటువంటి అధిక వడ్డీ రేట్లను సుమారుగా 12% ఉండేది. అప్పుడు ఆ వడ్డీ రేటును ఆధారంగా చేసుకొని నిర్ధారించబడింది. మరి ఇది ఇందుకోసం న్యాయ పోరాటము. కాలక్రమేణా వడ్డీ రేట్లు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వడ్డీ రేటు సుమారుగా 7%కైతే తగ్గిందనమాట. ఈ నేపథ్యంలో రిటైర్డ్ సెక్రటరీ శ్రీ జిందాల్ గారు మరియు ఇతరులు తగ్గిన వడ్డీ రేటు ప్రకారంగా కమ్యూట్ చేసిన మొత్తం వాస్తవానికి 10 సంవత్సరాలు 8 నెలలు అనగా 128 నెలలు కాల వ్యవధిలోనే రికవరీ అవుతుందని, కానీ 16 సంవత్సరాల పాటు రికవరీ చేయటం వల్ల పెన్షనర్లు ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని వాదిస్తూ కోర్టును ఆశ్రయించారు. సో, ఈ మేరకు సీడబ్ల్యూపీ సివిల్ రిట్ పిటిషన్ నంబర్ 2490 మరియు 8222 ఆఫ్ 2024లలో కేసులు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సుప్రీంకోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారంగా ఇకపై పెన్షన్ కమ్యుటేషన్ రికవరీ వ్యవధి 15 సంవత్సరాలు అంటే 180 సంవత్సరాల నుంచి 128 నెలలు. సారీ ఫ్రెండ్స్. 180 నెలల నుంచి 128 నెలలు అనగా 10 సంవత్సరాలు 8 నెలలకు తగ్గించబడింది. 128 నెలల తర్వాత కమ్యూటెడ్ పెన్షన్ రికవరీని నిలిపివేయాలని స్టే విధించాలని కోర్టు ఆదేశించింది. దీని అర్థం 128 నెలల పాటు రికవరీ పూర్తయిన తర్వాత పెన్షనర్లు తమ పూర్తి ఫుల్ పెన్షన్ అయితే అందుకుంటారు. మరి ఈ తీర్పు ప్రాముఖ్యత ఏంటి అని చూసుకున్నట్లయితే ఆర్థిక ఊరట. ఈ తీర్పు లక్షలాది మంది ప్రస్తుత మరియు భవిష్యత్తు పెన్షనర్లకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తుంది. 128 నెలల తర్వాత రికవరీ ఆగిపోవటం వల్ల వారి నెలవారీ పెన్షన్ మొత్తం పెరుగుతుంది. ఇది వారి ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది. న్యాయమైన విధానం. తగ్గిన వడ్డీ రేటుకు అనుగుణంగా రికవరీ వ్యవధిని సవరించడం అనేది ఒక న్యాయమైన మరియు తార్కికమైన చర్య. ఇది ప్రభుత్వ విధానాలు ప్రస్తుత ఆర్థిక వాస్తవాలకు అనుగుణంగా ఉండాలనే సూత్రాన్ని బలపరుస్తుంది. పెన్షనర్ల ఆందోళనలకు పరిష్కారం. చాలా కాలంగా పెన్షనర్లు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వివిధ వేదికలపై తమ గోడును వెలిబుచ్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు తీర్పు వారి ఆందోళనకు ఒక శాశ్వత పరిష్కారం చూపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపు. ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దాఖలు చేసిన కేసులకు సంబంధించి వెలువడినప్పటికీ, దీనిలో పేర్కొన్న సూత్రాలు మరియు న్యాయపరమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకి కూడా సమానంగా వర్తిస్తాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘాల నాయకులు ఈ సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ కోర్టింగ్ చేస్తూ తమ రాష్ట్ర ప్రభుత్వాల నుండి కూడా ఇదే విధమైన ఉత్తర్వులు సాధించడానికి ప్రయత్నాలు చేయాలని సూచించడమైనది. ఈ తీర్పు కాపీని సంబంధిత అధికారులకు, సంఘాలకు చేరవేయడం ద్వారా ఈ ప్రక్రియ వేగవంతం చేయవచ్చు. భవిష్యత్ కార్యాచరణ మరియు సవాళ్లు. అమలు. సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం మరియు సంబంధిత విభాగాలు సత్వరమే అమలు చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు, సర్క్యులర్లు జారీ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల స్పందన. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ తీర్పు స్ఫూర్తిని అందిపుచ్చుకొని తమ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ ప్రయోజనాన్ని వర్తింపజేయడానికి చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు లేదా త్వరలో తీసుకునే అవకాశం ఉంది.
గతంలో అధికంగా రికవరీ అయిన మొత్తం ఇప్పటికే 128 నెలలకు మించి రికవరీ చేయబడిన సందర్భాలలో ఆ అదనపు మొత్తాన్ని పెన్షనర్లకు తిరిగి చెల్లించే విధానంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై కూడా ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీ చేయాలి. సో, పెన్షనర్లకు పండుగ లాంటి వార్త. సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు నిస్సందేహంగా దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఒక పండుగ లాంటి వార్త. ఇది వారి ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా న్యాయ వ్యవస్థపై కూడా వారి నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ఈ తీర్పును సత్వరమే సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా ప్రభుత్వాలు తమ ఉద్యోగుల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకోవాలి. పెన్షనర్లు కూడా ఈ తీర్పు ప్రయోజనాలను పొందడానికి తమ సంఘాల ద్వారా చురుకుగా వ్యవహరించడం మంచిది. ఈ చారిత్రాత్మక విజయం వెనుక కృషి చేసిన వ్యక్తులు, సంఘాలు అభినందనీయులు.